ఎదుటివారి తప్పులు చూడడం ఇవన్నీ వచ్చాయి. తప్పులు దిద్దుకోవడం, లోపాలు సరి చేసుకోవడం, నేను ఇంతవరకు ఏం చేశానని వ్యక్తిగతంగా వారి కోసం వాళ్ళు ఆలోచించడం ఎవరికి రాలా. ఎంతసేపు ఎదుటివారిని చూడడం, ఎదుటివారి మీద నిందలేయడం, ఎదుటివారి మీద మాట్లాడడం, ఎదుటివారి లోపాలు చూడడం, ఇవి వచ్చాయి మనకి. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు, ఓకేనా? ఆయన రుణం తీర్చుకోవాలి. ఏం చేస్తే రుణం తీరుతుంది? ప్రాణానికి ప్రాణమే రుణం, అవునా? అయితే మనం ఆయనకి ప్రాణం పెట్టాలి, ఆయనలాగే మనం ప్రాణం పెట్టాలి. చెల్లుతుందా? చెల్లదు. ఎందుకు చెల్లదు? మనము ఆయన లాంటి పరిశుద్ధులమైతే చెల్లుతుంది. ఈ భూమి మీద అలాంటి వాడు లేడు. అప్పుడు ప్రభువు ఏం చెప్పాడు అంటే, మీరు మారుమనసు పొందండి. మీరేం పొందాలి? మారుమనసు పొందండి. మీరు మారుమనసు పొందకపోతే నశించిపోతారు అన్నాడు. అప్పుడు మారుమనసు ఎందుకు పొందాలి అనే దానికి సంబంధించి కొన్ని విషయాలు గత కొన్నాళ్ళుగా మనం స్వభావం అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. ఇద్దరు భయంకరమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో నెంబర్ 1 భయంకరుడు దేవుడు, నెంబర్ 2 భయంకరుడు సాతాను. భయంకరుడైన దేవుడు ఉగ్రుడు, ఆయనతో పెట్టుకుని బ్రతికి పట్టకట్టినోడు ఎవడు ఉండడు. ఆ తర్వాత భయంకరుడు ఎవరు అంటే సాతాను. ఈ సాతాను ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఇద్దరు ఆత్మలే, దేవుడు ఆత్మే, సాతాను ఆత్మే. దేవుడు తన స్వభావ గుణ లక్షణాలకి, వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఏది చేయడు. సాతాను అంతర్గొండి ఏదైనా చేస్తాడు, తన స్వభావానికి విరుద్ధంగా ఏదైనా చేస్తాడు. అప్పుడు స్వభావం అంటే ఏంటి అంటే గుణ లక్షణాలు, గుణాలు మరియు లక్షణాలు సముదాయం. ఈ గుణ లక్షణాల వల్ల ఏం ఏర్పడుతుంది అంటే స్వభావం వస్తుంది. ఈ స్వభావమే స్వరూపము. స్వరూపము అంటే వ్యక్తి అంటే ఆత్మ. నువ్వెవరు అనేది నీ స్వరూపం చెప్తుంది అన్నమాట. మనం చెప్తాం కదా, అది స్వరూపం, అది దాని స్వరూపం. మీకు ఇప్పుడు అర్థమైందా? దాని స్వరూపం బయటపడిందా? దాని నిజస్వరూపం చూశారు కదా అంటారు కదా. ఈ స్వరూపమే వ్యక్తి, ఈ స్వరూపమే ఆత్మ. అప్పుడు ఆత్మకి ఈ స్వరూపము ఎలాగొస్తుంది అంటే ఈ గుణ లక్షణాల వల్ల వస్తుంది. దాన్ని స్వభావం అంటారు, ఇంగ్లీష్లో నేచర్ అంటారు. స్వరూపము అనేది రెజంబులెన్స్. దేవుడు చెప్పాడు, మన స్వరూపమందు నరులను చేద్దామన్నాడు. అప్పుడు దేవుడు ఎలాంటి వాడు అంటే స్వరూపే గాని రూపం లేదు. ఆయన కూడా ఆత్మ. దేవుడు ఆత్మ, ఆయన కూడా స్వరూపం గలవాడే. ఆయనకేం లేదు, రూపం లేదు. దేవుడు చెప్పాడు, పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ అందు కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు, ఎందుకంటే నాకు రూపం లేదు అన్నాడు. మరి రూపం లేకపోతే నువ్వెవరు అని అడిగితే నేను స్వరూపుని అన్నాడు. అప్పుడు స్వరూపము అంటే ఏంటి అంటే రూపము లేనటువంటి దేవుడు స్వరూపి అంటే ఎలాంటి స్వరూపం? ఆయన స్వరూపం సత్యం, ఆయన స్వరూపం. అందువల్ల సత్యస్వరూపి అని పిలిచారు దేవుడిని. ప్రేమ ఆయన స్వరూపం, అందువల్ల ప్రేమ స్వరూపి అని పిలిచారు. యథార్థం ఆయన స్వరూపం, నీతి ఆయన స్వరూపం, నీతి స్వరూపి అని పిలిచారు. స్వరూపం వేరు, రూపం వేరు. స్వరూపం వేరు, రూపం వేరు. ఇప్పుడు భక్తులు గుడికెళ్ళి దండం పెడుతున్నది స్వరూపానికి కాదు. దేనికి? రూపానికి. రూపానికి దండం పెట్టేవాడికి ఆ రూపం రాదు, వస్తే విగ్రహం అయిపోతాడు.
ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టేవాడికి ఏమొస్తుంది? ఆ విగ్రహం లాంటి రూపం వస్తుందా? రాదు. పోనీ స్వరూపం ఏదైనా స్వరూపం ఏదైనా సంపాదించాలనుకుంటే దానికి స్వరూపం ఉంటుందా? ఉండదు. అందువల్ల దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఏ రూపమును నాకు సాటి చేయకండి, ఏ రూపమును మీరు చేసుకోకండి, నాకు రూపం లేదు అని చెప్పాడు. మరి రూపం లేని దేవుడు అయిన నీవు ఎలాంటి దేవుడు అంటే, నేను స్వరూపిణి అన్నాడు. నేను వెళ్తున్నటువంటి ప్రతి ప్రాంతంలో నత్తిరు చేస్తున్నాను, ఎక్కడ వాక్యం లేదు. హృదయాలు వాక్యం కోసం తప్పిస్తున్నాయి, ఎక్కడ వాక్యం లేదండి. మనుషులు ఉన్నారు, సమృద్ధిగా ఉన్నారు, కానీ ఏం లేదు, వాక్యం లేదు. ఎక్కడ హృదయాల్లో వాక్యం లేదు. వాక్యం లేకపోతే ఎలాగొంటారంటే బీడుబారినటువంటి భూముల్లాగా ఉంటారు. అందువల్ల దయతో మీరు జాగ్రత్తగా ఆలకించండి. నీ నిజస్వరూపం ఇది, నువ్వు ఆత్మవే. దేవుడు నిన్ను ఈ ఆత్మను పెట్టడానికి ఏం చేశాడు అంటే శరీరం ఇచ్చాడు. ఈ శరీరము ఒక డొక్కు లాంటిది, ఒక ఘటం. అవునా? ఈ శరీరం అనేది ఆత్మకి తొడుగు లాంటిది, వస్త్రము లాంటిది. శరీరము శాశ్వతమైనది కాదు, అది ఎవరి స్వరూపమో కాదు, ఎవరి పోలిక కాదు. అది మట్టి నుండి తీయబడిన ఒక పదార్థం. మట్టి నుండి తీయబడినటువంటి పదార్థమైన ఈ శరీరం లోపల ఎవరున్నారు? ఆత్మ ఉన్నాడు. ఆత్మే అసలు వ్యక్తి. అప్పుడు దేవుని యొక్క స్వరూపం అనేది ఆత్మకు ఉంటది. ఆత్మే వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపం ఇక్కడ ఉంటది. అది ఎలాగ ఏర్పడుతుంది అంటే ఈ గుణాలు, ఈ లక్షణాల వల్ల వస్తుంది. దాన్ని స్వభావం అంటాం మనం. గుణాలు, లక్షణాలు బట్టి స్వభావం వస్తుంది. స్వభావమే స్వరూపం. స్వరూపమే ఆత్మకు వస్తుంది. ఆ ఆత్మే వ్యక్తి. నువ్వంటే ఆత్మవే, నువ్వు శరీరానివి కావు. ఈ శరీరం అనేది నువ్వు ఉండడానికి దేవుడిచ్చాడు. ఈ శరీరం అనేది ఒక గుడారం, అంటే ఒక టెంట్ వేసుకొని లోపల మనిషి ఉంటాడు రాత్రంతా. అలాగే ఈ శరీరం అనే గుడారంలో ఆత్మ ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు అంటే 70 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు కానీ గుడారంలో ఉంటాడు. ఈ దేహం అనేది ఒక గుడారం. ఈ గుడారం లోపలుండే నీవే వ్యక్తివి, ఆత్మవి. అప్పుడు నీకేం జరిగింది అంటే ఆయన స్వరూపం ఇవ్వబడింది, దేవుని స్వరూపం ఇవ్వబడింది. ఆ దేవుని స్వరూపం నీకు ఇవ్వబడినటువంటి ఆత్మవు నువ్వు. మరి దేవుడు ఎలాంటి వాడు అంటే స్వరూపం కలిగిన వాడే. ఆయన స్వరూపం సత్యం, ఆయన స్వరూపం ప్రేమ, ఆయన స్వరూపం న్యాయం, ఆయన స్వరూపం యథార్థం, ఆయన స్వరూపం నీతి. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడు ఏ పరిస్థితుల్లోనూ తన స్వరూపాన్ని మార్చుకోడు. అందువల్ల వాక్యంలో ఏం రాసి ఉందంటే ఆయన తన స్వభావానికి విరుద్ధముగా ఏమీ చేయడు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. దేవుడు ఉన్నాడన్నా అలాగే ఉంటాడు, దేవుడు లేడన్నా అలాగే ఉంటాడు, దేవుడు మంచోడన్నా అలాగే ఉంటాడు, దేవుడు చెడ్డోడన్నా అలాగే ఉంటాడు. అంటే స్వభావంలో చలనం ఉండదు, స్వభావంలో మార్పు ఉండదు. అర్థం లేదు కదా? సాల్మన్ రాజు మంచోడు అని అనండి, పొంగిపోతాను. సాల్మన్ రాజు చెడ్డోడు అనండి, కృంగిపోతాను. అంటే స్వభావంలో ఏమొచ్చేస్తుంటాయి? మనకు మార్పులు వచ్చేస్తుంటాయి. దేవుడు అలాంటి వాడు కాడు. నువ్వు ఉన్నావు దేవుడు అన్నా అలాగే ఉంటాడు, నువ్వు లేవు దేవుడు అన్నా అలాగే ఉంటాడు. ఆయన వెంట వెంటనే చలించిపోయి, వెంటనే మారిపోయి, వెంటనే నిర్ణయాలు తీసుకునేవాడు కాడు. అలా వెంటనే నిర్ణయాలు తీసుకునే దేవుడు అయితే మనం ఎప్పుడో చనిపోదాం, మొదటి పాపం చేసినప్పుడు చనిపోదాం. ఆయన లక్షణం ఏంటంటే దీర్ఘశాంతం. ఆ రకంగా దేవుడు ఉన్నాడు. ఆయనకి రూపం లేదు. దయచేసి గుర్తుంచుకోండి, ఏ రూపములోనైనా దేవుడు ఉన్నాడని అనుకోవడం అజ్ఞానం, అవివేకం, తెలివి తక్కువతనం. ఆయనకి రూపం లేదు, స్వరూపమే ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళినోడికి అది వస్తుంది.
విగ్రహం దగ్గరికి వెళ్ళోడికి అది రాదు, వస్తువుల దగ్గరికి వెళ్ళోడికి ఏమీ రాదు. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, కాలం వేస్ట్ అయిపోద్ది అంతా. ఎందుకంటే ఏమీ రావు. ఏమి నేర్చుకుంటాం అక్కడికి వెళ్ళి? ఒక రూపం అంటే రూపం వస్తుంది అనుకుంటే మనం అలా తయారవ్వలేము. పోనీ స్వరూపం వస్తుందంటే విగ్రహాలకి స్వరూపము లేదు. పోనీ ఈ రెండింటికి తేడా చెప్తాడు అనుకుంటే అక్కడ ఉన్నోడికి స్వరూపానికి రూపానికి వ్యత్యాసం తెలియదు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా అంతే గతి, అదే పరిస్థితి. రెండో విషయం ఏమిటి అంటే, పోనేదో భౌతికమైన వాటి కోసం వెళ్ళి దండం పెడతామని అనుకుంటే యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, భౌతికమైన వాటి కోసం మీరు దేవుడిని నమ్మవలసిన అవసరమే లేదు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతులకి అనీతిమంతులకి ఒకే రీతిగా కృప చూపిస్తున్నాడు. భౌతికమైనవి మీకు కావాలని దేవుడికి తెలుసు అన్నాడు. పక్షులన్నిటికంటే చిన్నవి పిచ్చుకలు, పువ్వులన్నిటికంటే చిన్నవి అడవి గడ్డి పువ్వులు. యేసులో చెప్పాడు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అడవి పువ్వులు చూడండి, అవి అలంకరించబడతాయి, అద్భుతంగా అలంకరించబడతాయి, మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు వీటి కోసం ఆలోచించకండి. ఇవి మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. మీరు పుట్టక ముందే దేవుడు వీటన్నిటిని మీకోసం సిద్ధం చేశాడు. మీరు నమ్మినా అవి మీకు ఇస్తాడో, నమ్మకపోయినా అవి ఇస్తాడో. ఇప్పుడు గాలి నమ్మిన వాళ్ళకే ఉందా, నమ్మని వాళ్ళకే ఉందా? నీరు, భూమి, వెండి బంగారాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు దేవుడిని నమ్మినా దేవుడిని నమ్మకపోయినా దేవుడు అందరికి ఇచ్చేశాడు. వాటి కోసం ఎవరు వెళ్ళి గుడికి చర్చికి దండం పెట్టి ప్రార్థన చేయవలసిన అవసరాలు లేవు. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, నువ్వు అసలు వ్యక్తివి లోపల ఉన్నావు. ఆ లోపల ఉన్న అసలు వ్యక్తి ఆత్మ. ఆ ఆత్మగా నువ్వు లోపల ఉన్నావు. బయట నీకు ఒక గుడారం కప్పబడింది, ఆ గుడారమే దేహం. ఇలా జరిగినటువంటి మానవుడిని తీసుకెళ్ళి దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టినప్పుడు అపవాది ఏదైనా తోటలోకి వచ్చాడు. అపవాది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వాని స్వభావము దేవుని యొక్క స్వభావం అంటే స్వభావము కాదు. భూమి మీద మొట్టమొదట మనిషిని చంపినోడు ఎవరు? గట్టి చెప్పండి. నేను అడిగినప్పుడు చెప్పరు, నేను అడిగినప్పుడు పాటలు పాడతారు. భూమి మీద మొట్టమొదటి మానవుడిని చంపింది ఎవరు? కయ్యను A2 అని చెప్పాను, సాతాను A1. హత్య చేసినప్పుడు ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరుంటే A1 A2 అంటారు. A1 ఎవరు? సాతాను. A2 ఎవరు? కయ్యను. A3 ఎవరు? ఇంకా ఎవడైనా ఇన్వాల్వ్ అయితే అతను. హత్యలో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే అతను. కాబట్టి ఏం జరిగింది? వాని యొక్క స్వభావమే వేరు. యోహాను సువార్త 8:44 సాతాను యొక్క స్వభావం రాయబడింది. అది మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, బిఫోర్ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఏంటట? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఆ సాతానికి సత్యం ఉండదు. నాకు చాలా తెలుసు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాని స్వభావం అనుసరించి ఏం చేస్తాడు? మాట్లాడతాడు. వాడి స్వభావం వేరు. దేవుని స్వభావం ఏది? సత్యం. సాతాను స్వభావం ఏది? అబద్ధం. దేవుని స్వభావము సత్యం, సాతాను స్వభావము అబద్ధం. పోనీ దేవుడు ఏ స్వరూపి? సత్యస్వరూపి. ప్రకటన గ్రంథం 6:10.
ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడే స్వరూపి, సత్యస్వరూపి. వారు నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూలోకమునకు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేసి అడిగినటువంటి బలిపీఠం కింద ఉన్న ఆత్మలో దేవుడిని ఏమని పిలిచారు? సత్యస్వరూపి అని పిలిచారు. అంటే ఆయన ఏ స్వరూపి? ఆయన స్వరూపం ఎలాంటిది? సత్యం. సత్యం అంటే ఆయనలో అబద్ధానికి చోటు ఉండదు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తీసారా? 15:29 నేను చదువుతాను. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. ఇశ్రాయేలీలకు ఆధారమైన దేవుడు నరుడు కాడు. నరుడు కాడు కాబట్టి ఆయన ఏం చేయడు? అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. అంటే ఆయన గుణాల్లో కానీ, ఆయన లక్షణాల్లో కానీ, ఆయన స్వభావంలో కానీ, ఆయన స్వరూపంలో కానీ అబద్ధానికి అవకాశం లేదు. అబద్ధం ఆడడు. కానీ సాతాను అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అతని స్వరూపంలో నిజానికి అవకాశమే లేదు. ఈ రకమైనటువంటి భయంకరమైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ పైన ఉన్నవాడేమో భయంకరుడైన దేవుడు, ఈ క్రిందన ఉన్నవాడేమో భయంకరుడైన సాతాను. అప్పుడేం జరిగింది అంటే, ఆయన దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో నరుణ్ణి తయారు చేసిన తర్వాత ఈ మనిషిని ఏం చేశాడు అంటే ఏదైనా తోటలో పెట్టాడు దేవుడు. ఏదైనా తోటలో పెట్టినప్పటికీ ఆదాము, ఆయన భార్య అయినటువంటి అవ్వ ఏదైనా తోటలో ఉన్నారు. అప్పుడు ఈ స్వభావ విరుద్ధ లక్షణాలు కలిగినటువంటి సాతాను ఏదైనా తోటలోకి వచ్చాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు మీకు చెప్పినా, ఆజ్ఞాపించినాడు అడిగితే ఆవిడ చెప్పింది నిజమే, మేము తినకూడదని దేవుడు చెప్పాడు. అంటే మీరు చావనే చావరు, మీరు వాటిని తినదినం మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వల్లే ఉంటారు అని చెప్పి 3 రకాలుగా మోసం చేశాడు ఆమెని. ఆవిడ మోసపోయింది. అప్పుడు ఆమె ఆ పళ్ళు తిని ఆ మిగతా పళ్ళు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. అప్పుడు ఆదాము కూడా ఏం చేశాడు? ఆ పళ్ళు తిన్నాడు. వారిద్దరూ ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. వాస్తవానికి ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటే అక్కడ నిశ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఏ దేవుని స్వభావంలో, ఏ దేవుని స్వరూపంలో వారు సృష్టించబడ్డారో అది కల్మషం అయిపోయింది, కల్తీ అయిపోయింది. అంటే వారికి ఉన్న యథార్థత పోయింది, వారికి ఉన్న నీతి పోయింది, వారికి ఉన్న పరిశుద్ధత పోయింది, వారికి కంప్లీట్గా దేవునితో సహవాసం కట్ అయిపోయింది. అత్యంత పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు స్వభావ విరుద్ధ లక్షణాలు ఉన్నవారితో సహవాసం చేయడు. ఆయన స్వభావానికి ఎవరికైతే ఆయన స్వభావానికి విరుద్ధమైన లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలు ఉన్నోళ్ళతో దేవుడు ఏం చేయడు? సహవాసము చేయడు. ఇప్పుడు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి సెట్ అవుతులే అంటాం కదా మనం. ఇదేంటి, ఈవిడితో తిరుగుతుంది, ఈయన వాళ్ళతో వెళ్తున్నాడు అని అనుకున్నాం అనుకోండి, వాళ్ళకే సెట్ అవుతుందిలే, వాళ్ళు ఆ టైప్ మనుషులే, వాళ్ళు ఒకటి అవుతారు అని అంటాం కదా. మనం ఎంత తన్నుకున్న మంచోళ్ళతో సహవాసం చేయరు. అప్పుడు దాన్ని బట్టి మనకు ఏమైపోద్ది అంటే, ఇంగ్లీష్లో ఏమంటారంటే లైక్ మైండ్ పీపుల్ అట. లైక్ మైండ్ పీపుల్ అంటే వీరు ఎలాంటి వాళ్ళు?
వారు అలా ఉంటే వాళ్ళకి సెట్ అవుద్ది, మనకు సెట్ అవుతుంది వాళ్ళతో అని అంటాం అనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు నువ్వు నాతో సహవాసం చేయట్లేదు, లేదా నేను నీతో సహవాసం చేయట్లేదు అంటే మనకు సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు? నీ మైండ్ వేరు, నా మైండ్ వేరు, నీ బుద్ధులు వేరు, నా బుద్ధులు వేరు, నీ కోరికలు వేరు, నా కోరికలు వేరు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించబడిన మానవులు సాతాను యొక్క స్వభావాన్ని ఇంజెక్ట్ చేసుకున్నారు లోపలికి. సాతాను స్వభావ రీత్యా అబద్ధికుడు కదా. ఇప్పుడు వీరిలోకి ఏమొచ్చింది? దేవుని స్వరూపంలో చేయబడిన మనుషుల్లోకి ఏమొచ్చింది? సాతాను యొక్క స్వభావం ఎంటర్ అయింది. ఓకేనా? ముందు సాతాను ఏదైనా తోటలోకి వెళ్ళక ముందు వాళ్ళు ఎవరి స్వరూపంలో ఉన్నారు? ఎవరి స్వభావంలో ఉన్నారు? ఎవరి పోలికలో ఉన్నారు? అది ప్యూరిటీ. ఇప్పుడు సాతాను ఎంటర్ ఏం చేశాడు అంటే ఆ ప్యూరిటీని ఏం చేశాడు? చెరిపాడు, చెడగొట్టాడు. వారి శరీరాలు పాడు చేయలేదు సాతాను. దేన్ని పాడు చేశాడు? వారి అంతరంగ స్వభావాన్ని పాడు చేశాడు. వారి అంతరంగ స్వభావం పాడైపోయిందని ఎవరికి తెలిసిపోయింది? దేవుడికి తెలిసిపోయింది, ఈ మనుషులకి తెలిసిపోయింది. అప్పుడు వెంటనే వాళ్ళు కింద చూసుకున్నప్పటికీ వారి దేహం మీద వస్త్రాలు లేవు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెంటనే అంజూరపు ఆకులు తెచ్చి మొలలకు చుట్టుకున్నారు. దేవుని యొక్క మాట విన్నప్పటికీ చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. ఆదామా, నువ్వు చేసిన పని ఏంటని అడిగితే నువ్వు ఈవిడ్ని చేయబట్టే నేను ఆ పని చేశానని దేవుడికి వ్యతిరేకంగా చెప్పారు. ఏమ్మా నీకు బుద్ధి లేదా? నువ్వెలా చేసావేంటి అంటే ఆ సాతాను వచ్చి తినమంటే నేను తిన్నానని, లేకపోతే నేను ఎందుకు తింటానని ఆవిడ కూడా దేవుడి మీద తిరుగుబాటు చేసింది. ఇంకా భయంకరమైన విషయం, ఇంకా భయంకరమైన విషయం ఏమిటి అంటే కయ్యను నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు. దేవుడు తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? మీ తమ్ముడు ఏడని అడిగితే మా తమ్ముడికి నేను కాపలా ఉన్నాను అనుకున్నావా అన్నాడు. ఇది అందరూ అంటారు ఈ మాట, అవునా? అది నేను కాపలా ఉన్నాను అనుకుంటున్నావా? అడి గురించి నన్ను అడుగుతున్నావేంటి? వాళ్ళకి మాకేటి సంబంధం అని అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చింది నేచరు? సిగ్గుపడ్డము, దాక్కోవడము, భయపడ్డము, ఎదురు సమాధానాలు చెప్పడము, సాకులు చెప్పడము, నిందలు వేయడము అనే ఈ వాతావరణం సాతాను ఏదైనా తోటలోకి వెళ్ళక ముందు లేదు, అవునా? ఏదైనా తోటలోకి సాతాను వెళ్ళక ముందు లేదు. వాళ్ళకు బట్టలు లేవని సంగతి తెలీదు, మంచి చెట్ల తెలుగు నుంచి వృక్ష ఫలాలు తింటే ఆ జ్ఞానం వస్తుందని తెలీదు. నిజమే కాదా? కాబట్టి నిజం చెప్పడం మనకు తెలుసు, అబద్ధం ఆడటము మనకు తెలుసు, యథార్థంగా ఉండడము తెలుసు, మోసం చేయడము తెలుసు. ఎక్కడొచ్చింది నీకు ఈ రెండు ఎలాగొచ్చాయి నీకు? దేవుడు నిన్ను ఒకటే కదా ఇచ్చాడు. అర్థం అవట్లేదా? దేవుడు నీకు మోసంతో సృష్టించాడా, యథార్థంగా సృష్టించాడా? యథార్థంగా సృష్టిస్తే ఏమొచ్చింది? మోసం వచ్చింది. ఆయన స్వరూపంలో మోసానికి చోట్లేదే, చోటుందా? యథార్థంగా సృష్టించాడు. కారణం ఏంటంటే ఆయన యథార్థవంతుడు. 18వ కీర్తన 30వ వచనం, 18వ కీర్తన 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. క్లియర్ గా రాసి ఉంది. దేవుడు ఎవరు? మనల్ని ఎలా పుట్టించాడు? ఎక్కడ వస్తుంది ఇప్పుడు యథార్థం? చెప్పండి, ఎక్కడ వస్తుంది? ఏ గుడిలో వస్తుంది చెప్పండి, వెళ్దాం. మోసానికి చోటు లేకుండా యథార్థంగా ఉండే విగ్రహం ఎక్కడుంది? పదండి వెళ్దాం. ఎక్కడ నీతి ఉంది? పదండి వెళ్దాం. ఎక్కడ నిజ స్వరూపం ఉంది? పదండి వెళ్దాం, నేర్చుకుందాం. అక్కడ బుద్ధి, జ్ఞానము, మంచి చెడ్డల తెలివి, మనస్సాక్షి, దేహము, ఆత్మ ఉన్నటువంటి
సర్వజీవుల కంటే శ్రేష్టమైన జన్మ పొందినటువంటి మానవుడి దగ్గరే అవి లేకపోతే మానవుడు సృష్టించినటువంటి బొమ్మలకి పురుషులకి ఎలా వస్తుంది? అది ఆత్మ లేనటువంటి జీవరాశులు, ఆత్మ లేనటువంటి ప్రాణం ఉన్నటువంటి జంతువులకి ఎలా ఉంటుంది అది? కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే, దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్పేవాడి పరిస్థితి ఎలా ఉందంటే, మేము దేవుడిని నమ్మాం, దేవుడు మాకు పిల్లలు ఇచ్చాడు, మేము దేవుడిని నమ్మాం, దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడు, మేము దేవుడిని నమ్మాం, దేవుడు మాకు డబ్బులు ఇచ్చాడు, మేము దేవుడిని నమ్మాం, దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు అని చెప్పిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? గుడికి వెళ్ళి కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. మేము వారాలు చేసాం, అందుకే దేవుడు మాకు మేలు చేశాడు, ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి. మేము ముడుపులు వేసాం, అందుకే దేవుడు మాకు మా పిల్లలు చల్లగా చూశాడు. మేము నోము నోసాం, మేము వ్రతం చేసాం, అందుకే మాకు ఈ సంవత్సరం కందులు బాగా పండాయి, ధాన్యం బాగా పండాయి అని చెప్పుకుంటున్నారు. అంటే బైబిల్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి, గుడికి వెళ్ళి విగ్రహారాధన చేసిన వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు తేడా. అలాంటి వారందరిని బైబిల్ ఏమన్నదంటే, ఏ లోకం మట్టిగా మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతామని రాసి ఉంది. ఇది ఈ నమ్మకం దేనికి సంబంధించిందంటే దౌర్భాగ్యులకు సంబంధించింది, దౌర్భాగ్యానికి సంబంధించింది. నేనేం చెప్తున్నానంటే, గ్రంథాన్ని అనుసరించి నిన్ను సృష్టించిన వాని పోలికలో కానీ, నిన్ను సృష్టించిన వాని స్వరూపంలో కానీ మోసం కానీ అబద్ధం కానీ లేదు. అవునా? నిన్ను సృష్టించిన వాడిలో పాపం లేదు, నిన్ను సృష్టించిన వాడిలో అబద్ధం లేదు, నిన్ను సృష్టించిన వాడిలో తంత్రాలు లేవు, నిన్ను సృష్టించిన వాడిలో అటో మాట ఇటో మాట అని బొమ్మాటాడే బుద్ధులు లేవు, డబల్ మైండ్ లేదు. క్లియర్గా రాస్తుంది. ఆయన నరులను యథార్థవంతులుగా చేశాను అన్నాడు. ఇప్పుడు యథార్థత అంటే ఏంటి? నిజం చెప్పడం. అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అంటే ఏంటి? వంచడం, కానిదాన్ని చెప్పడం. ఓకేనా? నా పాయింట్ మీకు అర్థమైంది. ఇప్పుడు మనకి ఒకటే ఉందా, రెండో ఉన్నాయా? దేవునికి ఒకటే ఉంటది. ఒకటే ఉన్న దేవుడు మానవుల్ని ఒకే విధంగా సృష్టిస్తే రెండోది ఎలాగొచ్చింది? రెండోది ఎలాగొచ్చింది అంటే దాన్ని రెండో వాడు వచ్చి ఏం చేశాడు? అంతరంగాన్ని పాడు చేశాడు. అవయవాలు పాడు చేస్తే అది వేరే సంగతి. ఒక చెయ్యి పోయినా పర్వాలేదు, ఒక కన్ను పోయినా పర్వాలేదు, ఒక కాలు పోయినా పర్వాలేదు, పరలోకంలోకి వెళ్ళొచ్చు అన్నాడు యేసు ప్రభు. అర్థం అవట్లేదా? కానీ నీ అంతరంగ స్వభావమే చెడిపోయింది కదా. అర్థం అవట్లేదా? అంతరంగ స్వభావం చెడిపోవడం వల్ల ఏం జరిగిందంటే తల్లిదండ్రుల్ని పిల్లలు మోసం చేస్తున్నారు. చేయలేదా? పిల్లల్ని తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, భర్తలు భార్యలు మోసం చేస్తున్నారు, భార్యలు భర్తలు మోసం చేస్తున్నారు. ఈ రకంగా ఏం జరిగిందంటే కుటుంబ వ్యవస్థ పాడైపోయింది, సమాజము పాడైపోయింది. మోసం అంటే ఏవో భయంకరమైన ఊహించేసుకోకండి, ఉన్న జీవితాలు నాశనం అయిపోతాయి. మోసము అంటే ఒక వ్యక్తికి ఇష్టం లేని పని చేయడమే మోసం. నేను ఎవరు చేయమండు అని అంటామన్నమాట. అర్థం అవట్లేదా? పెళ్ళై 30 సంవత్సరాలైనా, పెళ్ళై 20 సంవత్సరాలైనా నీ భర్త యొక్క ఇష్టాలేంటో, నీ భర్త యొక్క రుచులేంటో, అభిరుచులేంటో నీకు తెలియలేదంటే నువ్వు ఆయన్ని ఇష్టపడట్లేదు. పెళ్ళై 30 సంవత్సరాలైనా, పెళ్ళై 20 సంవత్సరాలైనా నీ భార్య యొక్క ఇష్టాలు, నీ భార్య యొక్క కష్టాలు ఏంటో నువ్వు గ్రహించలేదంటే నువ్వు ఆవిడని ఇష్టపడట్లేదు. అర్థం అవట్లేదా? అర్థం అవ్వలేదు కదా. ఇష్టపడటం అంటే ఏంటి? నోటితో చెప్తారు, ఏమమ్మా మీ ఆయన అంటే నీకు ఇష్టమంటే నాకు ఇష్టం అన్నయ్య అంటారా లేదా? అసలు ఇష్టం అంటే అర్థం ఏంటి? ఇష్టం అంటే అర్థం ఏంటి అంటే ఆయన కోసం నువ్వు బ్రతకడం ఇష్టం. ఇష్టం అంటే అర్థం ఏంటంటే ఆవిడ కోసం నువ్వు బ్రతకడం ఇష్టం. ఇది ఇంకా రాలేదు. ఇప్పుడు యేసు ప్రభువుకి దేవుడు అంటే ఇష్టమేనా? చెప్పట్లేదు మీరు. యేసు ప్రభువుకి దేవుడు అంటే ఇష్టమేనా? ఇప్పుడు యేసు ప్రభు కోసం బ్రతికాడా, దేవుడి కోసం బ్రతికాడా? ఎంతకాలం బ్రతికాడు? బ్రతికినంత వరకు. ఛాన్స్ ఉన్నా, అవకాశం ఉన్నా, స్వతంత్రం ఉన్నా ఒక్క విషయంలో కూడా ఈయన సంతోషం కోసం స్టెప్ తీసుకోలేదు. మనకి ఇష్టం అంటే ఏంటో తెలీదు, ప్రేమ అంటే ఏంటో తెలీదు,
అభిమానం అంటే ఏంటో తెలీదు, ఆభరణ అంటే ఏంటో తెలీదు. ఎప్పుడు తెలిసినవి ఏంటంటే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎలా బాధ పెడుతుమా, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎలా టార్చర్ చేద్దామా. మీరేం చేయరు, వేస్తే ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తారు, లేదా కారం కొంచెం ఎక్కువ వేస్తారు, లేదా గిన్నెలు మంతులు కింద మీద ఎత్తుతుంటారు, అంతే, ఇంకేం లేదు. అవే చాలు బీపీ రేజ్ అవ్వడానికి, బీపీ తగ్గడానికి. పెద్ద ఈ లేట్ కత్తిలు కత్తిపెట్టలు కట్టుకునే ఎవడరా నువ్వు అనుకునే మన మీదకి ఎలా రారండి, తప్పు. అలాంటి పనులు చేయరండి. గిన్నెలకు ఎత్తుతారు, అప్పుడు మనకు అర్థమైపోద్ది. అప్పుడు వెంటనే బయటికి వెళ్ళిపోయినాడు ధన్యుడు. నేనేం చెప్తున్నాను అంటే మనకు నటించడమో తెలుసు, జీవించడమో తెలుసు, నిజం చెప్పడమో తెలుసు, అబద్ధాలు ఆడటమో తెలుసు. అవునా? ఇప్పుడు ఏమైపోయింది? మిక్స్ అయిపోయింది అనమాట, మిళితం చేశాడు. ఈ పాపం ఎవరిది? సాతానుది. దానికి ఎవరు అంగీకరించారు? మనుషులు అంగీకరించారు. అది రావడం ఎవరికో ఎలా వచ్చిందంటే మనుషులందరికీ వచ్చేసింది. ఇప్పుడు నాకు మీకు మనందరి సమస్య ఏంటంటే, నేను ఈయన దగ్గర అబద్ధం ఆడుతున్నాను, ఈవిడ దగ్గరికి వెళ్ళి నిజం చెప్తున్నాను, ఆవిడ దగ్గరికి వెళ్ళి పొగుడుతున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి తిడుతున్నాను. ఒక్కలాగా ఉన్నానా? ఈయన దగ్గర ఎలాగొన్నానో ఆవిడ దగ్గర కూడా అలాగ ఉండట్లేదు. అది మన స్వభావాన్ని మొత్తం మార్చేసాడు అనమాట. ఇప్పుడు ఏం జరిగింది? దేవుణ్ణి నమ్మడం అంటే అర్థం ఏంటి? ముడుకులు అరిగినట్టు ఒంగోలు ప్రార్థన చేయడమా? పిల్లలు ఇచ్చాడని నమ్మడమా? ఆరోగ్యం ఇచ్చాడని నమ్మడమా? అసలు ఏంటి అసలు? దేవుణ్ణి నమ్మడము, దేనికి నమ్మడము అనే దానికి సంబంధించి మనం ఆలోచిస్తే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు. దేనికి దాసులు కాకూడదట? మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. పాప శరీరం ఏమవ్వాలి? నిరర్ధకం అవ్వాలి. అంటే పాపానికి అలవాటు పడిన శరీరపు అవయవాలు ఆగిపోవాలి. పాపానికి అలవాటైన ఈ దేహపు అవయవాలు పాప విషయంలో నిరర్థకం అవ్వాలి, అంటే ఆగిపోవాలి. ఎలాగ ఆగిపోవాలి అంటే నీ జ్ఞానేంద్రియాలు కంట్రోల్ చేసుకోగలగాలి. అవునా? జ్ఞానేంద్రియాల్లో అత్యంత భయంకరమైన పదార్థం ఏది? నాలుక. నాకు తెలిసి నాలుగు గురించే పెద్ద లక్షణం ఉంది యాకోబు పత్రికలో. అవునా? అందువల్ల మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటే, నా నాలుగుతో కొండేలు చెప్పను, నా నాలుగుతో ఎచ్చక మాట్లాడను, నా నాలుగుతో బూతి మాట్లాడను, నా నాలుగుతో తగువులు గొడవలు ఆడను అని నిర్ణయం తీసుకోవాలి. అర్థం అవట్లేదా? అంతేగాని నా నాలుకను ముట్టవా తండ్రి, నా నాలుక ఉండకుండా ఉంది, నా నాలుకను తాకవా అంటే అగ్గెట్టేస్తాడు నాలుక మీద. యెషయాకి నేను పాపం పేదవులు గలవాడును, పాపుల మధ్యలో ఉన్నాను, నీ వాక్యం ఎలా చెప్తానంటే కారుతో నిప్పు తీసి ఏం చేశాడట? పేదాలకు తగిలించేశాడు. అంటే దేవుడికి ఏదైనా సాధ్యమే. పొరపాటున ఎవరైనా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకుండా నువ్వు నన్ను కంట్రోల్ చేయని అడిగారు అనుకోండి, ఏమో చెప్పలేమో. ఆకాశంలో నుండి ఒక చెయ్యి వచ్చి నీ నోటి మీద నిప్పెట్టేసింది అనుకో, మొత్తం మూతి కాలిపోద్ది. కాబట్టి ఎవరిని అడగకూడదు. మీకు అర్థం అవట్లేదా? మెనే టేకిల్ వఫార్సన్ అని ఆకాశం మీద నుంచి చెయ్యొచ్చు గోడ మీద రాసేసి వెళ్ళిపోయినట్టు, నేను పాపపు పెదవులు గలవాడను, పాపుల మధ్యలో ఉన్నవాడను, పరిశుద్ధుడైన నీ వాక్యాన్ని చెప్పడానికి నేను అనర్హుడిని అంటే, ఇప్పుడు నువ్వు అర్హుడు అవుతావని అగ్నిప్పు తెచ్చాయి పెదాలకు తగిలించినట్టు, నన్ను ముట్టవా, నన్ను తాకవా, నన్ను శుభ్రం చేయవా అన్నారు అనుకోండి, ఏమో ఏ రాత్రి మధ్యాహ్నమో తెల్లారగంటో ఆకాశం నుంచి ఒక అగ్నిప్పు వచ్చి నీ మీద పడిపోయింది అనుకో, ముఖం వల్ల ఏమైపోద్ది? మాడిపోయి కురూపు అయిపోతావు. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ముట్టమంటున్నారు, దేవుణ్ణి తాకమంటున్నారు, దేవుణ్ణి టచ్ చేయమంటున్నారు. అలాంటివి జరిగితే మనం ఏం చేయాలి? ఎడ్యుకేట్ చేసుకోవాలి, మనల్ని మనమే
మార్చుకోవాలి. ఆయన మార్చడం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనమే మారాలి. ఏ విషయంలో మారాలి అంటే స్వభావం విషయంలో మారాలి. ఈ స్వభావ సంబంధమైన విరుద్ధ లక్షణాలు కలిగిన మానవుడు స్వాభావిక విరుద్ధ లక్షణాలను విడిచిపెట్టాలి అంటే మళ్ళీ దేవుడి దగ్గరికి రావాలి. ఎందుకంటే లక్షణాలు కానీ, గుణాలు కానీ, స్వభావం కానీ, స్వరూపం కానీ, వ్యక్తిత్వం కానీ ఉన్నవాడు దేవుడే. ఇది ఏ జంతువుకి లేదు, ఏ బొమ్మకి లేదు, ఏ పొట్టకి లేదు, ఎవరికి లేదు. అందువల్ల ఏం చేస్తున్నాడు అంటే యేసుప్రభు చెప్పాడు, నేను శరీరానికి సిలువేసుకున్నాను, మీరు స్వభావానికి సిలువేసుకున్నాను. చిన్న మాట్లాడుతాను, సమాధానం చెప్పండి. యేసుప్రభుకి సిలువేశారు కదా, అంటే శ్రమలు పెట్టారు కదా, దేనికి సిలువేశారు? స్వభావానికా, శరీరానికా? స్వభావానికి ఏం తెలియలేదు. యేసుప్రభు స్వభావానికి ఎందుకు సిలువేయలేదు? మారవలసినవి, మార్చుకోవలసినవి ఆయన ఏం లేవు. 33.5 సంవత్సరాలు ఉన్నా ఆయన స్వభావం నీతిగానే ఉంది, యథార్థంగానే ఉంది. ఏనాడు ఎక్కడ స్వభావానికి విరుద్ధమైన పనులు ఆయన చేయలేదు. కాబట్టి ఆయన శరీరానికి సిలువేసుకుంటే సరిపోతాయి. మరి మనం దేనికి సిలువేసుకోవాలి? మనం శరీరానికి సిలువేసుకోకూడదు. దేనికి వేసుకోవాలి? స్వభావానికి వేసేసుకోండి మేకులు అన్నాడు. పాయింట్ అర్థమైందా? అంటే ఇప్పుడు మనం మార్చుకోవాల్సింది ఏది? అంతరంగాన్ని మార్చుకోవాలి. ద్వంద్వ వైఖరి ఉంది మనకి. 2 మాటలు ఉన్నాయి. దాన్ని మనం ఏమంటామంటే 2 నాలుకలు అంటాం. 2 నాలుకలు, 2 ద్వంద్వ వైఖరి అనేది ఈ లక్షణాలకు సంబంధించింది. అంటే సృష్టించిన వాని స్వరూపము వచ్చింది, మోసం చేసిన వాని స్వరూపము వచ్చింది. రాలేదా? సృష్టించిన వాడెవరు? దేవుడు. యథార్థత వచ్చింది. మోసం చేసిన వాడెవరు? సాతాను. మోసపోయాం, మోసం చేస్తున్నాం. అవునా? చిట్ ఫండ్ కంపెనీలు డబ్బులు కడితే ఎత్తేస్తారని తెలిసే కడతారు. కట్టిన తర్వాత కంపల్సరిగా ఎత్తేస్తాడు. అవునా? మోసం చేయడము, ఆడికి మోసపోవడము వీళ్ళకి అలవాటైపోయింది. ఈ గుణాలు, ఈ లక్షణాలు ఎవరి దగ్గర నుండి వచ్చాయి? సాతాన్ దగ్గర నుండి వచ్చాయి. ఇప్పుడు ఏమైంది అంటే స్వాభావికంగా తన యొక్క స్వభావానికి విరుద్ధంగా దేవుడేది చేయడు. అలాంటి స్వాభావిక సంబంధమైన యథార్థమైన లక్షణాలు కలిగిన దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవుని యొక్క అంతరంగము 3 ఇంజక్షన్ల ద్వారా ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. కలుషితం అవడం వల్ల ఏం జరిగింది అంటే స్వాభావిక విరుద్ధ లక్షణాలు మానవుడికి వచ్చాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు కాబట్టి ఆయన స్వరూపంలో సృష్టించబడిన మానవుని యొక్క అంతరంగము చెడిపోవడం వల్ల ఆ మనుషుల్ని తన సహవాసం నుండి కట్ చేశాడు. అర్థం లేదా? ఇప్పుడు దేవుడు ఎలాంటి వారితో సహవాసం చేస్తాడు? ఆయన స్వభావానికి అనుగుణంగా ఉన్న వ్యక్తులతో దేవుడు ఏం చేస్తాడు? సహవాసం చేస్తాడు. అందుకే నేను చెప్పాను కదా, ఎలాంటి వారు అలాంటి వారితోనే సహవాసంకి వెళ్ళిపోతారు. లైక్ మైండ్ పీపుల్ అంటారు వాళ్ళని. ఆడు ఎన్ని చెప్పినా మనతో కలడం, ఎందుకంటే ఆడి గుణం వేరు. ఆడిలాంటి వాళ్ళు ఆడికి తగిలేరులే అంటాం కదా. దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన తనలాంటి గుణ లక్షణాలు కలిగిన వారితో సహవాసం చేస్తాడు. తనలాంటి గుణ లక్షణాలు కలగకుండా వ్యతిరేకమైన గుణ లక్షణాలు ఎవరికైనా ఉంటే వారితో సహవాసాన్ని కట్ చేసేస్తాడు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలోంచి తోసేయడానికి కారణం అదే. మారకపోతే క్రీస్తు సంఘంలో ఉంటాం, దేవుని రాజ్యంలో నుంచి తోసేస్తాడు. అర్థం అవట్లేదా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసుప్రభు వచ్చినప్పుడు మా సంఘాన్ని అప్పచెప్తాడు, మా సంఘాన్ని అప్పచెప్తాడు, మా సంఘాన్ని అప్పచెప్తాడు, మేము ఎత్తబడతాం, ఎత్తబడే సంఘంలో నువ్వు ఉన్నావా అంటున్నారు లేదా? ఆయన సంఘాన్ని అప్పచెప్తాడని బైబిల్లో ఎక్కడా లేదు. ఏం అప్పచెప్తాడు? రాజ్యాన్ని అప్పచెప్తాడు అని ఉంది. 1 కొరింథీ పత్రిక 15:24. హలో. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును అధికారం అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగిస్తాడు అన్నాడు. అవునా? రాజ్యము అంటే ఏంటి?
రాజ్యం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? సంఘానికి ముందే రాజ్యం ఉంది. రాజ్యం అంటే పరిపాలన. సంఘము అంటే వ్యక్తులు. మనం సంఘం, మనందరము సంఘం. ఇప్పుడు సంఘానికి ఏమి ఇవ్వబడింది? పరిపాలన ఇవ్వబడింది. అప్పుడు ఈ పరిపాలన చేయడానికి సంఘానికి శిరస్సుగా ఎవరు నియమించాడు? క్రీస్తుని నియమించాడు. ఇప్పుడు సంఘము దేవుని యొక్క రాజ్యమైంది. దేన్ని బట్టి? పరిపాలన బట్టి. సంఘము అంటే భౌతికమైంది, అవునా? సంఘం అంటే భవనం కాదు. సంఘం అంటే ఎవరు? మనుషుల కలయిక. ఈ భౌతికమైన దేహాలతో ఉన్నవారు సంఘం. అట్టి భౌతికమైన దేహాలతో ఉన్నవారి అంతరంగంలో జరిగే పరిపాలనే రాజ్యం. ఆ పరిపాలనకి అంగీకరించబడిన వారిని యేసుప్రభువు అప్పగిస్తాడు. ఇదే సంఘంలో ఇక్కడ ఒక తాగుబోతు ఉంటాడు, ఇదే సంఘంలో ఇక్కడ ఒక బ్రాందీ షాప్ లో పనిచేసేవాడు ఉంటాడు, ఇదే సంఘంలో సంవత్సరానికి ఒకసారి వచ్చి ఫంక్షన్లకు పాల్గొనేవాడు ఉంటాడు, ఇదే సంఘంలో క్రిస్మస్ చేసినవాడు ఉంటాడు. సంఘం అప్పచెప్తాడంటే వీళ్ళందరినీ అప్పచెప్తాడని అర్థం. అర్థం లేదా? ఇప్పుడు రాజ్యం అప్పచెప్తాడంటే అర్థం ఏంటి? ఎవరు సంఘంలో నుండి ఆయన పరిపాలనకి లోపడతారో వారిని అప్పచెప్తాడని అర్థం, అవునా? ఇప్పుడు ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి నియమాలు నేర్చుకొని మారు మనసు పొంది దినదినము నూతన పరచబడడానికి ఆయన వాక్యానికి లోబడి ముందుకు కొనసాగుతున్నారు. మీరు సంవత్సరానికి ఒకసారి వస్తాడు. మనం ఫంక్షన్ చేసినప్పుడు వచ్చి అలా ఆకులు తీయండిరా, వీళ్ళు గిన్నెలు తీయండిరా, ఇలా కూర్చోండిరా, ఆకులు ఇవ్వడం గ్లాసులు ఇవ్వడం చేస్తాడు. ఎవడురా ఏడు మా అన్నగా ఆక నేను వచ్చి ఆరాధనకు రాడు, ఎప్పుడు పడితే అప్పుడు రాడు, కష్ట సుఖాల్లో ఉండడు, ఫంక్షన్ అయినప్పుడు వచ్చేస్తాడని మనం అడిగామనుకోండి, ఎవరా నువ్వు మా ఆరాధనకు అట్లా రాకుండా ఇప్పుడు చాకులు ఇస్తున్నావు గ్లాసులు ఇస్తున్నావు అంటే నన్ను ఎవడంటావేంటి? నేను ఎప్పుడు బాప్తిసం పొందని తెలుసా? రిజిస్టర్లో చూసుకున్న పేరు ఉంది అంటాడు. అర్థం లేదా? వాడు సంఘసభ్యుడా కాదా? సంఘసభ్యుడు కాదా? ఆడి పేరు ఇక్కడ లేదా? ఆడి బాప్తిసం ఇక్కడ పొందలేదా? ఆడి సంఘంలో నన్ను లేడా? ఇప్పుడు సంఘాన్ని అప్పచెప్తే ఏం చెయ్యాలి? ఈడు కూడా వచ్చేస్తాడు మనతో పాటు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆరాధనకి కంటిన్యూగా వెళ్ళకపోయినా పర్వాలేదు, ప్రభురాత్రి భోజనం చేస్తూ సారా తాగినా పర్వాలేదు, సినిమాలకు వెళ్ళినా ఆరాధన అయిపోయిన తర్వాత సినిమాలకు వెళ్ళిపోయినా పర్వాలేదు. ఎందుకంటే సంఘాన్ని అప్పచెప్తాం అన్నాడు కదా. సంఘం అంటే తెవతో పాటు దొంగలకు వీళ్ళు వెళ్ళినప్పుడు ఎంతో పాటు నేను వెళ్ళిపోతాను అన్నాడు. తెలుగు తక్కువడు కాదండి దేవుడు. పరిశుద్ధాత్మ యేసు ప్రభు రాజ్యాన్ని అప్పచెప్తామన్నాడు. అంటే 33, 34 సంవత్సరాల్లో యెరూషలేములో క్రీస్తు సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ సంఘం యొక్క పరిపాలన, ఆ సంఘం యొక్క నడిపింపు అనేది ఆయన రాజ్యపాలనకు సంబంధించింది. రాజుగా క్రీస్తు ఉంటాడు, ప్రజలుగా సంఘం ఉంటారు. అప్పుడు రాజుగా ఉన్నటువంటి క్రీస్తు దేవుని రాజ్య నియమాలు ఈ హృదయాల్లో మనసుల్లో రాస్తాడు. వాటికి అనుగుణంగా ప్రవర్తించిన వారే దేవుని రాజ్యానికి చేర్చబడతారు, నిత్యత్వంలోకి వెళ్తారు. వీళ్ళ ఇష్టానుసారంగా బ్రతికునే వాళ్ళు ఎవరు దేవుని వీళ్ళ ఇష్టానుసారంగా బ్రతికి శరీర కోరికలు తీర్చుకునేవారు ఎవరు దేవుని రాజ్యంలోనికి అంటే నిత్యత్వంలోనికి ప్రవేశించరు. అర్థం లేదా? అర్థం అవ్వకపోతే దీనికి సంబంధించి మరి కొన్ని విషయాలు ప్రత్యేకంగా రాజ్యము సంఘం అంటే ఏంటో చెప్తాను. దీని మీద చాలా మందికి అవగాహన లేదు. రాజ్యం శాశ్వతమైనది ముందు నుంచి ఉందంటే చాలా మంది నమ్మరు. కానీ యేసు ప్రభువు చెప్పాడు, నీ రాజ్యము వచ్చునుగాక అన్నాడు. ఉంటే వస్తుందా లేకపోతే వస్తుందా? ఉంటేనే వస్తుంది. కాబట్టి దేవుని రాజ్యం ఎలాంటిది? శాశ్వతమైనది. దేవుని రాజ్యం మీద దావీదు పరిపాలన చేశాడు, దేవుని రాజ్యాన్ని సౌలు పరిపాలించాడు, దేవుని రాజ్యాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. కానీ దేవుని రాజ్యంలో ఉండవలసిన నీతి న్యాయము వీరి పరిపాలనలో లేదు. అప్పుడు ఆ దేవుని రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాడు? క్రీస్తుకి అప్పచెప్పాడు. ఆ దేవుని రాజ్యంలో ఉండే భాగ్యం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. మనకిచ్చిన మనలో ఇంకా ఏం కనబడట్లేదు? నీతి కనబడట్లేదు, న్యాయము కనబడట్లేదు. ఈ నీతి న్యాయాలు లేని వాళ్ళు సంఘంగానే చూస్తాడు, సభ్యులుగానే చూస్తాడు, కానీ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు.
నిత్యత్వంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్థమైందండి. రాజ్యాన్ని అప్పచెప్పుతాడంటే ఆయన ఆయన ఆజ్ఞలు అనుసరించి బ్రతికేవారు ఇక్కడ రాసుకుంటారు అవి. నేను తప్పు చేయను, నేను పాపం చేయను, నేను యథార్థంగా ఉంటానని వారిని అప్పచెప్తాడు. ఓకేనా? ఒక మాట చెప్పి ముగించేస్తాను, ఇది తెగదు. అలాగని నేను ఆపను. ఆపేస్తే మీకు నియమాలు తెలియవు. మీరు ఏదో ఆదివారం వస్తారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ లోకంలో మామూలుగా 5 రోజులు 6 రోజులు మామూలుగా బ్రతికేస్తారు. బిజినెస్లు చేసుకొని, వంట పనులు చేసుకొని, ఇంటి పనులు చేసుకొని, వ్యాపారాలు చేసుకొని, వ్యవహారాలు చేసుకొని లోకంలో మళ్ళీ మామూలు అయిపోతారు. మళ్ళీ ఆదివారం వస్తారు. అవునా? నా బాధకు నేను ఏదో వచ్చి 2 మొక్కలు చెప్పేసి నా పని అయిపోయిందని నా జీతం నేను తీసుకొని, మీ బాధకు మీరు వచ్చి రొట్టె రసం తీసుకొని ఆరాధన చేసామని వెళ్ళిపోవడం కాకుండా, మనం నిత్యత్వంలో ప్రవేశించాలి అంటే కలుషితమైనటువంటి స్వభావాన్ని క్లియర్ చేసుకోవాలి. కలుషితమైనటువంటి స్వభావాన్ని ఏం చేయాలి? క్లియర్ చేసుకోవాలి. అంతరంగాన్ని శుభ్రం చేసుకోవాలి. అంతరంగాన్ని శుభ్రం చేసుకోకుండా ఎవరికి దేవుని స్వభావము, దేవుని స్వరూపం రాదు. అయితే ఒక మాట, ఏదేని తోటలోనైతే మానవులు చెడిపోయారో ఆ ఏదేని తోట లాంటి వాతావరణం కలిగిన క్రీస్తు సంఘాన్ని భూమి మీద కట్టాడు. ఎక్కడ బాగుపడిన వాళ్ళు ప్రపంచంలో ఇంకెక్కడ బాగుపడరు, ఇంకెక్కడ ఉండదు ఆ వాతావరణం. అలాంటి మహాభాగ్యం దేవుడు నాకు మీకు ఇచ్చాడు. ఇవ్వలేదమ్మా? ఎవరు మారుస్తారమ్మా మనల్ని? ఎవరు మారుస్తారు? ఎవరు చెప్తారు మనకి? ఎవరు దెబ్బలాడతారు? ఎవరు గద్దెస్తారు? ఎవరు బుద్ధి చెప్తారు మనకి? ఎంత మనుషులు అయిపోయాం. ఆ దేవుడే గద్దెంచాలి, ఆ దేవుడే బుద్ధి చెప్పాలి, ఆ దేవుడే హెచ్చరించాలి మనల్ని. ఎవరు బుద్ధి చెప్పినా తిరిగి మనం బుద్ధి చెప్పేస్తాం. ఎవరు గద్దించినా తిరిగి మనం గద్దించేస్తాం. మనమేం తక్కువ వాళ్ళమేం కాదు. కాబట్టి ఆయన వాక్యం ద్వారా మనల్ని గద్దించి బుద్ధి చెప్పి మనకి మారు మనసు వచ్చేటట్లు, మనం మారేటట్లు దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. కలుషితమైన స్వభావం ఉన్న మనుషులతో దేవుడు సహవాసము చెయ్యడు. చెడిపోయిన స్వభావం కలిగిన వారితో దేవుడు కలిసి ఉండడం. ఆయన స్వరూపంలో సృష్టించిన ఆది మానవుడైన ఆదామునే తోటలో నుంచి ఏం చేశాడు? గెట్ అవుట్ అన్నాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? కాబట్టి అంతరంగ స్వభావానికి సంబంధించిన మార్పులు ఆయన దగ్గరే వస్తాయి. గుడుల దగ్గర, గోపురాల దగ్గర, బొమ్మల దగ్గర, జంతువుల దగ్గర, జీవరాశుల దగ్గర ఏ మానవులకి రావు. అక్కడికి వెళ్ళేవి నేర్చుకుంటాం. వాటికే లేదు స్వభావం, వాటికే లేదు జీవం. కాబట్టి దయతో నా మాటలు అంగీకరించండి. తన స్వభావ గుణ లక్షణాల్లో దేవుడు పరిపూర్ణుడు, సంపూర్ణుడు. తన స్వభావ గుణ లక్షణాల్లో సాతాను మోసగాడు, అబద్ధికుడు. ఈ ఇద్దరు భయంకరమైన వ్యక్తుల మధ్యలో మానవుడు ఉండిపోయేటప్పుడు ఈ భయంకరమైనటువంటి స్వభావ లక్షణాలను మనకు మార్చేసి మనల్ని దేవుడి నుంచి దూరం చేసి దేవుడు సహవాసం లేకుండా చేశాడు అపవాది. అట్టి అపవాది నుండి మళ్ళీ మనం విడిపింపబడి ఏ దేవుని యొక్క స్వరూపంలో మనం సృష్టించబడ్డామో ఆ దేవుడి చెంతకు చేరాలి అంటే భూమి మీద మనం అంగీకరింపబడాలి. మనం అంగీకరింపబడాలి అంటే మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, సిలువేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి, దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా కాకపోతే ఎక్కడ నువ్వు నేను చలామణి అవుతాం. అక్కడికి రానివ్వడం. అక్కడికి రానివ్వకపోతే ఇదంతా వేస్ట్. ఈ బతకడమే వేస్ట్, పుట్టడమే వేస్ట్. పరలోకం వెళ్ళకపోతే భూమి మీద బతకడమే వేస్ట్. ఒక ఆవు బతుకుతుంది, గేదె బతుకుతుంది, కుక్క బ్రతుకుతుంది, పంది బ్రతుకుతుంది, మనము బ్రతుకుతాం. కాకపోతే వాటికి ఇల్లు వాకలు ఉంటుంది, మనకి ఇల్లు వాకలు ఉంటుంది. వాటికి ఏసీలు ఉండవు, మనకి ఏసీలు ఉంటాయి. వాటికి ఫ్యాన్లు ఉండవు, మనకి ఫ్యాన్లు ఉంటాయి. వాటికి పరుపులు ఉండవు, మనకి పరుపులు ఉంటాయి. వాటికి కడుపులు ఉన్నాయి, మనకి కడుపులు ఉన్నాయి. వాటికి పిల్లలు ఉన్నాయి, మనకి పిల్లలు ఉంటారు. అవి వాటి జాతిని ఉత్పత్తి చేసుకుంటాయి, మనం మన జాతిని ఉత్పత్తి చేసుకుంటాం. అలాగే ఉంటాయి మన బ్రతుకులు. మనకి గద్దించినోడు ఉండడు, బుద్ధి చెప్పినోడు ఉండడు, మనల్ని ప్రేమించినోడు ఉండడు. ఇది తప్పు నాయన, ఇది ఒప్పమ్మ అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు, ఒక దేవుడు తప్ప ఆయన వాక్యం. కాబట్టి దయతో మీరు అర్థం చేసుకోండి. స్వాభావికంగా దేవుడు ఆయన లక్షణాలతో అలాగే ఉంటాడు, ఆయన మారడు. అట్టి స్వరూపము, అట్టి స్వభావము కలిగిన దేవుడు మనకి జన్మనిచ్చాడు ఆదాము ద్వారా. ఆదాము స్వాభావిక విరుద్ధ లక్షణాన్ని లోపల పెట్టుకున్నాడు సాతాను ద్వారా.
స్వాభావిక విరుద్ధ లక్షణాలు ఉన్న మనిషితో దేవుడు సహవాసం చేయడు అంటే రానివాడి దగ్గరికే. మరి ఏంటి పరిష్కారం అంటే, ₹1,00,00,000 ఇచ్చిన దేవుడు అక్కర్లేదనేస్తాడు. నీ గుండె తీసి ఇచ్చేస్తామన్న దేవుడు, పీక తీసి ఇచ్చేస్తామన్న దేవుడు నాకు అక్కర్లేదు నీ అవయవాలు అంటాడు. నా చర్మం వలిసి నీకు చెప్పులు కుట్టించేస్తానన్నా నువ్వెవడకు కావాలి, నీ చర్మం ఎవడకు కావాలంటాడు. మరి ఏం కావాలి అంటే, నేను సృష్టించినట్టు నువ్వు ఉండు అన్నాడు. ఎలాగండి అంటే, నీ గుణాలు మార్చుకో, నీ స్వభావం మార్చుకో, నీ స్వరూపం మార్చుకో, నేచురల్గా నా దగ్గరికి రా, నా రాజ్యం నీకు ఇస్తాను అంటాడు. అంతే కదా ఆయన మనల్ని కోరింది. మన పిల్లలు ఏమన్నాడా, గొలుసులు ఇచ్చేయండి అన్నాడా, లేకపోతే మీ వెండి బంగారాలు ఇచ్చేయండి అన్నాడు? ఏమంట, అవన్నీ ఆయన మనకిచ్చాడు. కాబట్టి ఆయన మన నుంచి కోరేది ఏంటి అంటే, ఆయన స్వరూపం మనలో ఏర్పడాలి. అది గలతీయులకు రాస్తూ చెప్పాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. అంతరంగంలో రావాలి. అది రావాలి అంటే మళ్ళీ ఆయన దగ్గరికి రావాలి. ఇంకా అలాంటోడు ఇంకెవరు లేరు. ఓకేనా? అర్థం లేదా? ఇప్పుడు చెప్పండి, మారవలసిన అవసరం ఉందా? మరి మారమా? దయచేసి మీ అందరికీ నా 2 చేతులు ఎత్తి నమస్కారం ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని మారండి అని అన్నారు అనుకోండి, నువ్వు ముందు మారు అనకండి. అర్థం అవట్లేదా? నేను నువ్వు మరి మారవా అని అంటాను నా భార్యని. అంటే ఆవిడే పాపం చేస్తుందని కాదు, కోపం మాటలు ఏ వాడినప్పుడు నువ్వు మరి మారవా అంటే ఒకటే అంటది, నువ్వు ముందు మారు అంటది. అప్పుడు నేను మారాలంటే ఇప్పుడు ఏం చేయాలైతే, నేను మళ్ళీ బ్రాంచ్ షాప్కి వెళ్ళాలైతే, లేకపోతే మళ్ళీ సినిమాలకు వెళ్ళాలైతే, ఇప్పుడు ఇటు మారాను, ఇప్పుడు ఇటు ఏం చేయాలి, మళ్ళీ అటు మారాలి. అర్థం అవట్లేదమ్మా? ఇప్పుడు ఈయన మారారా మారలేదా? ఇప్పుడు ఎందుకు మా కోపం మారొచ్చు కదా అని అన్నారు అనుకో, నువ్వు ముందు మారు, తర్వాత నాకు చెబుతావు అంటే అప్పుడు మళ్ళీ ఆయన కస్టమర్స్ చేయడానికి డ్యాన్స్ చేయడానికి వెళ్ళాలి. అంతే కదా? అర్థం అవట్లేదా? అంచేత అలాగేనండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ఉంటుండే నాకేంటండి, ఎందుకు మారనండి అని అనండి. అంత సున్నితంగా అంటారా? అంత ఒక కుటుంబం మారాలన్నా, ఒక మనిషి మారాలన్నా, ఒక బిడ్డ మారాలన్నా, ఒక వ్యవస్థ మారాలన్నా దేవుని వాక్యానికి ఎంత పవర్ ఉందో స్త్రీకి అంత పవర్ ఉంది. దేవుడు ఏం చెప్పాడంటే, ఒక పురుషుడిని రక్షించాలంటే వాక్యం చెప్పాలి కానీ, క్షమించండి, ఒక స్త్రీని రక్షించాలంటే వాక్యం చెప్పాలి కానీ, ఒక పురుషుడిని రక్షించాలంటే ఆమె నడవడం వలన రాబట్టవచ్చు అన్నాడు, వాక్యం లేకుండా. ఈమెను రక్షించాలంటే ఆ చెల్లికి వాక్యం చెప్తే రక్షణలోకి వస్తుంది అమ్మ. ఆయన్ని రక్షించాలంటే ఆయనకి వాక్యం చెప్పక్కర్లేదట, ఆమె నడవడం వలన వచ్చేస్తాడట వెనక్కి. అని అంత పవర్ ఉందో చూడండి స్త్రీల్లో. ఈ పవర్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీజులు తీసేస్తారు కొన్నిసార్లు. మళ్ళీ పెట్టుకోవచ్చమే, మనంత బలము ఉండదు, మనంత పొడుగు ఉండరు. రూపం గురించి మాట్లాడ్డ దేవుడు, స్వభావం గురించి మాట్లాడతాడు. దేవుని వాక్యం ఒక మనిషి మారడానికి ఆయుధమైతే, ఒక స్త్రీ మారడానికి ఆయుధమైతే, ఒక పురుషుడు మారడానికి స్త్రీయే ఆయుధం. ఎన్ని పవర్స్ ఉన్నాయో, ఎంత పవర్ ఉందో ఆయనకే తెలిసి సృష్టించడం, నాకు తెలియదు. ఓకేనా? అర్థం అవ్వలేదమ్మా? ఇప్పుడు మారాలా అక్కర్లేదా? మారకపోతే దేవుణ్ణి పోగొట్టుకుంటాం, దేవుని సహవాసం పోగొట్టుకుంటాం, నిత్యత్వం పోగొట్టుకుంటాం. వాళ్ళకు కాదు, నీకు నాకు. అది ఇప్పుడు నేను చెప్పిన వాక్యం అంతా మీకు అనుకుంటున్నారు, నాకు వాక్యమే, నా భార్యకి వాక్యమే, నా పిల్లలకి వాక్యమే. ఎవరికి అక్కర్లేదు వాక్యం? అర్థమట్లేదా? ఇంకొక మాట కూడా చెప్తాను. నేను ఇవాళ రాకుండా ఉండిపోయినా బాగుండు, వాక్యం అంతా నాకే చెప్పాడు. ఇవాళ అనుకున్న వాళ్ళు అంటారు లేదా? నీకే చెప్పాను, నువ్వు మారు. అసలు నీకు వాక్యం చెప్పిన తాత ఎక్కడ ఉన్నాడు? పాయింట్ అర్థం అవట్లేదా? నీకే చెప్పాను, దేవుడు నీకే చెప్పించాడు, మారు. అలాగా ఏమండి చూసారా, ఇవాళ వాక్యం అంతా నా కోసమే చెప్పాడండి అని అంటారు కదా. బాధపడితేనే బాధ ఎక్కుతుంది, బాధపడితేనే బాధ మనసు వస్తుంది. అవునా? అలా అనుకొని వాక్యాన్ని పక్కకు తోసేస్తున్నారండి. ఎవరికో చెప్పాడని, నన్ను దూషించే చెప్పాడని,
కోరుండి చెప్పాడని. నాకు తెలిసి సత్యం తెలిసినోడు ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయడు. సత్యం తెలియనోడు అలాంటి పనికి మరుమూలు చేస్తాడు. సత్యం తెలిసినోడు తను వాక్యాన్ని అప్లై చేసుకుంటూ, తన భార్య బిడ్డలకి వాక్యాన్ని అప్లై చేసుకుంటూ, తన కుటుంబానికి అప్లై చేసుకుంటూ, మనందరికీ మీ అందరికీ అప్లై చేస్తూ ఉంటాం. ఎందుకంటే మీకంటే మేమేమి పరిశుద్ధులమే, అతిథులమేం కాదు, మాకంటే మీరేమి గొప్పలు కాదు, మన అందరం ఒకటే బడి. అర్థమైందమ్మా? మీ అందరికీ వందనాలు.